Hi everyone, welcome to Impact Academy. So today let us look at the polity topic wise Q&A session. Fine. So let us start with the first topic: nature salient features of the Constitution. Okay. So ఇది మన గ్రూప్ 2 కి 75 మార్క్స్. దిస్ ఇస్ ద సిలబస్. సో నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఇదంతా కూడా వెరీ ఇంపార్టెంట్. సో దీనిలో ఆల్రెడీ మనం పాలిటీలో వన్ లైనర్ టైప్ మోడల్ పేపర్స్ ఆల్రెడీ 5-6 అప్లోడ్ చేసాం. సో దే ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 75 మార్క్స్ లో ఖచ్చితంగా పాలిటీలో కూడా మనకి ఇవన్నీ అడుగుతూ ఉంటాడు. ఈ డిఫరెంట్ ఆర్టికల్స్ అవన్నీ నెంబర్స్ తో సహా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కాన్సెప్ట్ టెస్టింగ్ మీద ఎక్కువ ఉంటుందండి. సో మెనీ మెనీ ఆస్పెక్ట్స్ అవన్నీ కూడా మనం అందులో కూడా ఫ్రీక్వెంట్ గా అందరూ లక్ష్మీకాంత్ పాలిటీ అవన్నీ కూడా చదువుతారు కాబట్టి సో దాని నుండి కూడా ఎక్కువ అడుగుతారు. అంటే కాన్సెప్ట్ క్లియర్ గా ఉందా లేదా అనేది. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనీ బిల్. ఓకే, మనీ బిల్ అనేది ప్రెసిడెంట్కి వెళ్తే ప్రెసిడెంట్ దాన్ని రిటర్న్ చేయగలడా లేదా కంపల్సరీ పాస్ చేయాలా, ఇలాంటి కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉందా లేదనేది ఎక్కువ చెక్ చేస్తారు. అది కూడా ఈ ఫ్రీక్వెంట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ చేయడం వల్ల మనకు వస్తుంది. ఓకే, సో ఆ మోడల్ పేపర్స్ వన్ లైనర్ టైప్ మోడల్ పేపర్స్ కూడా ఒకసారి చూడండి. దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఒక్కొక్క టాపిక్ కి లెట్ us కవర్ ద టాపిక్ వైస్ Q&A ఆల్సో. So consider the following statements about the preamble to the Indian Constitution. So the preamble directs and explains the purpose of the Constitution, okay, which is true. It is similar to the Declaration of Independence of the United States of America. అది కూడా కరెక్టే. సో అమెరికాలో ఉన్నటువంటి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ దానికి ప్రియాంబుల్ అనేది సిమిలర్ గా ఉంటుంది. ఓకే, సో అకార్డింగ్ టు ద కేశవానంద భారతి కేస్, preamble is a part of the Constitution. సో కేశవానంద భారతి కేసులో ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ని పెట్టారు. ఓకే, సో ద ప్రియాంబుల్ కాన్స్టిట్యూషన్స్ ఐడెంటిటీ కార్డ్ ఓకే ఈజ్ మోర్ అకిన్ టు ద అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ దెన్ ద ప్రియాంబుల్ టు ద యునైటెడ్ స్టేట్స్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో యుఎస్ కి ప్రియాంబుల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఏదైతే 4th జూలై అంటుంటారు కదా, చాలా సినిమాల్లో మనకి కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ అనమాట. సో ప్రియాంబుల్ ఈస్ నాట్ లీగల్లీ enforceable or anything. It is just constitution's identity card. It is the face of the constitution. అలాంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా మనకు వస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ the preamble to the constitution sets the tone and purpose for the fundamental rights and direct principles of state policy. Okay, and according to the Keshwananda Bharati case, preamble is a part of the constitution. So మనకి 1, 2, 3 all three are correct and fine. So all three are correct. సో కన్సిడర్ ఫాలోయింగ్ పేర్స్. ఓకే, చైర్మన్ ఆఫ్ ద మెయిన్ కమిటీ ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీ ఈజ్ నాట్ బిఆర్ అంబేద్కర్ అండి. ఓకే, ప్రొసీజర్ కమిటీ రాజేంద్ర ప్రసాద్ ఇస్ కరెక్ట్. ఓకే, ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ సర్దార్ పటేల్, దట్స్ ఆల్సో కరెక్ట్. సో మెయిన్ కమిటీస్ మనం చూసుకుంటే యూనియన్ పవర్స్ కమిటీ అనేది జవహర్లాల్ నెహ్రూ, యూనియన్ కాన్స్టిట్యూషనల్ కమిటీ కూడా జవహర్లాల్ నెహ్రూ. ఓకే, సో ఇక్కడ మనకి బిఆర్ అంబేద్కర్ అని ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ప్రావిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ సర్దార్ పటేల్, డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికి తెలిసిందే, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ మైనారిటీస్ అండ్ ట్రైబల్ ఎక్స్క్లూడెడ్ ఏరియా సర్దార్ పటేల్. ఓకే, ప్రొసీజర్స్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో కమిటీ ఆఫ్ స్టేట్స్ నెగోషియేషన్ విష్ దట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ అండ్ స్టీరింగ్ కమిటీ కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, సో ప్రొసీజర్స్ కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, జవహర్లాల్ నెహ్రూ ఇవి కూడా అడుగుతూ ఉంటారండి. పవర్స్ కమిటీ, కాన్స్టిట్యూషనల్ కమిటీ, కమిటీ ఆన్ స్టేట్స్ ఎక్సెట్రా. సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చేసరికి ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ అండ్ ట్రైబల్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ ఎక్సెట్రా. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ, ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ అవేర్, అది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియన్ ఎలక్షన్స్. So the Indian Councils Act of 1861 included an indirect provision for elections. Okay, so the Government of India Act 1919 established direct election of majority members of both the states. So that is true. Next, the Government of India Act 1919 granted a limited number of people a franchise based on property, taxation and education. So that is also true. So according to the Government of India, voting rights were granted to approximately 10% of the population in 1919. So చూద్దాం అది.
Article 326 of the Indian Constitution established the universal adult franchisee. So the Indian Councils Act of 1892 included indirect provision for elections. And okay, మనకి ఇక్కడ ఏమన్నాడు, ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 అన్నాడు. నో, బట్ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892 included indirect provision for elections. So the act authorized the appointment of non-official members of the central and provincial legislative councils. Such members are nominated to the central legislative council on the recommendation of the provincial legislative councils and Bengal Chamber of Commerce. Okay. So such members are nominated to the provincial legislative councils based on the recommendation of district board, municipalities, trade unions, zemindars, universities, etc. Next, Government of India Act of 1919. So 1919 మనకి Montagu Chelmsford reforms. Okay, దాన్ని Government of India Act 1919 అంటారు. 1909 అయితే Morley-Minter reforms. 1919 is Montagu Chelmsford reforms. Okay, it established direct elections for the first time. Also, it introduced bicameral for the first time. ఇలాంటి చాలా ఉంటాయండి. ఓకే, ఇట్ ఎస్టాబ్లిష్డ్ డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్. అవన్నీ కూడా GOI 1919 లోకి వస్తాయి. ఓకే, సో ఆ ఓటింగ్ అనేది దేని బేస్ మీద ఇచ్చారు? ట్యాక్స్లు కడుతున్నారా, ప్రాపర్టీ ఉందా, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా. సో అందరూ ఓట్ చేయడానికి లేదు. ఓన్లీ ఎవరైతే ట్యాక్సెస్ కట్టి ప్రాపర్టీ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, అలా సర్టెన్ క్రైటీరియా బేస్ మీద మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, Government of India Act 1919 granted the franchisee to a limited number of people based on property, taxation, education. Yes. The franchisee was extended to 10% of the population under the Government of India Act of 1935. So 10% అనేది 1935 నుండి వచ్చిందండి, 1919 నుండి కాదు. So elections to the House of the People and to the state legislature shall be based on adult suffrage, states that Article 326. సో ఆర్టికల్ 324 అనేది మనకి ఎలక్షన్ కమిషన్ కాబట్టి 326 లో మనకి ఈ బేస్డ్ ఆన్ అడల్ట్ సఫరేజ్ అనేది వస్తుంది అని చెప్పి మెన్షన్ చేసింది. ఓకే, సో ఆ విధంగా చూసుకోండి. సో ఇక్కడ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 కాదు, 1892 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఫస్ట్ టైం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేది పెట్టింది. తర్వాత GOI 1919 ఎస్టాబ్లిష్ డైరెక్ట్ ఎలక్షన్ ఫర్ మెజారిటీ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. GOI 1919 గ్రాంటెడ్ లిమిటెడ్ నెంబర్, ఓకే, బేస్డ్ ఆన్ ప్రాపర్టీ టాక్సేషన్. ఈ 10% అనేది 1935 నుండి వచ్చిందండి, అప్పటికి లేదు. ఆర్టికల్ 327 is universal adult franchise, which is true. So consider the following statements in relation to the Charter Act of 1833. Charter Act of 1833 అనగానే మనకి లార్డ్ విలియం బెంటిక్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అవన్నీ కూడా గుర్తు రావాలి. So as a result of this act, Government of India now has jurisdiction over the entire territory of British India. Okay, that's also true. The East India Company became an administrative body, but it also continued to operate commercially. So it elevated the Governor General of Bengal to the position of Governor General of India, okay, delegating all civil and military authority to him. And first Governor General of India is Lord William Bentinck. Thus, the act was enacted to ensure that for the first time, Government of India had authority over the entire territory under British control in India. Next, East India Company's activities as a trading company ended, and it became a purely administrative body. Okay. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 తర్వాత ట్రేడింగ్ అనేది ఆగిపోయి పూర్తిగా అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద అయింది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ 1793 చార్టర్ యాక్ట్. సో ద యాక్ట్ extended the company's 20-year commercial monopoly in India. Saint Helena Act is another name for this act. Court of Directors' strength has been reduced. So certain provisions of the 1793 Charter Act మనం చూసుకుంటే, renewal of companies powers for another 20 years. So in the 18th century, starting 18th century లో, okay, I mean ending of the 18th century. సో 1600s లో బ్రిటిష్ వచ్చారు. సో అప్పటికి ఆ కంపెనీ అనేది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఆల్రెడీ 1600 లో వచ్చి ఎస్టాబ్లిష్ అయ్యి 17, ఓకే, ఒక 100-200 డేస్ అవుతుంది కాబట్టి అది మళ్ళీ రెన్యువల్ అనేది జరిగింది 1793 లో 20 years వరకు. Preventing senior company executives from leaving India without permission. Revenue administration and judicial functions must be separated. Okay, mall adalats are being phased out. Members of the board of control are compensated from India's revenues. Okay, so this is the Charter Act of 1833, also known as the Saint Helena Act. So Charter Act 1833, okay, which gave complete control of over the British territory. British ki Indian territory మీద కంట్రోల్ ఇచ్చింది. లార్డ్ విలియం బెంటిక్, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, అవన్నీ చూసాం కదా. ఓకే, దట్ ఈస్ ఆల్సో కాల్డ్ as the Saint Helena Act. తర్వాత the Charter Act of 1793 did not limit the power of the Court of Directors. So ఇక్కడ మనం చేసుకుంటే the act extended the company's 20-year commercial monopoly in India, which is true అండి. Okay, so which is the incorrect అన్నాడు. So first one is correct.
సెకండ్ సెయింట్ హెలినా యాక్ట్ ఇస్ ద అండర్ నేమ్ ఫర్ ఈ 1793 చార్టర్ యాక్ట్ కాదు. ఓకే, 1833 యాక్ట్ ఇస్ కాల్డ్ ఎస్ సెయింట్ హెలినా యాక్ట్. తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్ స్ట్రెంత్ హ్యాస్ బిన్ రెడ్యూస్డ్ అన్నాడు, అలాంటిది ఏం జరగలేదు. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 provided for sovereign power in the province. Okay, 1935 provided for sovereign power in the provinces అన్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 abolished the council of India established by the government of India act 1858. Okay, so government of India act 1935 provided for state power at the central level. Okay, subjects at the federal level are divided into reserved and devolved subjects. Diarchy in the provinces was abolished in this act. So 1919 లో డయర్కీ అనేది పెట్టారండి పవర్స్ లో. సో రిజర్వ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ అని ఉంటుంది. ఓకే, సో రిజర్వ్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్ని కూడా అందులో ఉంటాయి. అవి ఓన్లీ బ్రిటిషర్స్ కెన్ టేక్ డెసిషన్స్ ఆన్ దట్. సో దట్స్ వై దే ఆర్ కాల్డ్ as రిజర్వ్డ్. ఓకే, నెక్స్ట్ డివాల్వ్డ్ ఆ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్ మీద ఏంటంటే ఇండియన్స్ కూడా కౌన్సిల్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో డయార్కీ was in the provinces was abolished in this act 1935 లో. సో 1919 లో డయార్కీ was introduced in the provinces. 1935 లో ప్రావిన్సెస్ లో డయార్కీని అబాలిష్ చేసి సెంట్రల్ లో డయార్కీ అనేది పెట్టారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 అబాలిష్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఓకే, సో 1858 అంటే అప్పుడే మనకి 1857 రివోల్ట్ అయిన తర్వాత 1858 ఓకే గవర్నర్ జనరల్ తీసేసి వైస్రాయ్ అండ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ అని పెట్టారు. ఫస్ట్ వైస్రాయ్ ఇస్ లార్డ్ క్యానింగ్, అవన్నీ కూడా మనం చూసాం. తర్వాత సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి అసిస్ట్ చేయడానికి ఆ కౌన్సిల్ అనేది కూడా పెట్టారు. ఆ కౌన్సిల్ 1858 లో పెట్టింది, 1935 లో అబాలిష్ చేశారు. నెక్స్ట్ ద యాక్ట్ ప్రొవైడ్స్ ఫర్ ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్ టు ద సెక్రటరీ ఆఫ్ స్టేట్. So the government of India Act 1935 provided for sovereign power in the province, okay, which is not correct. Okay, provided for state power at the central level. So 1935 కి కొంచెం సెంట్రలైజేషన్ అనేది ఎక్కువ జరిగింది, స్టేట్స్ పవర్ తగ్గించి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 abolished the council of India established by the government of India Act 1858. So which is true. The Charter Act of 1833 was the final step towards centralization in British India, which is true. ఓకే, ఎందుకంటే అప్పటి వరకు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఓకే గవర్నర్ జనరల్ ఇవన్నీ ఉండేవి. ఫస్ట్ టైం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేశారు 1833 లో లార్డ్ విలియం బెంటింగ్. సో ఫైనల్ స్టెప్ టువర్డ్స్ సెంట్రలైజేషన్ ఎస్ ట్రూ. ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853 was the last of the charter acts, obviously. Okay, and passed by the British Parliament between 1793 and 1853. So okay, so 1833 Charter Act. This act was the last step towards centralization in British India. Features of the act: it made the Governor General of Bengal the Governor General of India and vested in him all civil and military powers. This act created for the first time Government of India with jurisdiction over the entire territorial area of the British. This deprived the governors of Bombay and Madras of the legislative powers. Governor General of India was given special legislative powers for the whole of British India. So acts made under earlier acts were called regulations. Acts made under this act are called acts. Okay. So 1833 లో ఇవన్నీ కూడా జరిగాయి. This ended the activities of the East India Company as a trading entity and became a purely administrative body. The Charter Act of 1833 attempted to introduce a system of open competition for the selection of civil servants. Okay. సో అటెంప్ట్ చేశారు 1833 లో, అటెంప్ట్ అనేది జరిగింది బట్ ఇట్ వాస్ నెగేటెడ్. నెక్స్ట్ 1853 లో ఓపెన్ కాంపిటీషన్ అనేది ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో 1853 మనం చూసుకుంటే it was the last of a series of charter acts passed by the British Parliament between 1793 and 1853. Therefore, statement 2 is correct. Features of the act మనం చూసుకుంటే it separated the legislative and executive functions of the Governor General Council for the first time. This allowed for the addition of 6 new members known as legislative councillors to the council. సో 1833 లో పెడదాం అనుకున్న ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అక్కడ ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు, దాన్ని 1853 లో ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఎక్స్టెండెడ్ ద కంపెనీస్ రూల్ and allowed it to acquire Indian territories in trust for the British Crown. But unlike earlier charters, it does not specify any period. So it introduced local representation for the first time in the Indian Legislative Council. Of the 6 new legislative members of the Governor General Council, 4 members were appointed by the provincial governments of Madras, Bombay, Bengal, and Agra. Okay. So until the passage of the Indian Independence Act 1947, India was a dependency of the British Empire. Okay.
అండ్ ఇండియా సీజ్ టు బై బ్రిటిష్ డొమినియన్ ఆన్ జనవరి 26, 1950. సో మన కాన్స్టిట్యూషన్ ఫోర్స్ లోకి వచ్చినప్పటి నుండి ఇండియా సీజ్ టు బై బ్రిటిష్ డొమినియన్. సో పాకిస్తాన్ రిమైండ్ బ్రిటిష్ డొమినియన్ till 1956. So until the passage of the Indian Independence Act 1947, India was a dependency. It was a colony of the British Empire. And from August 15, 1947 to 26 January 1950, India's political status was dominated by the British Commonwealth of Nations. India ceased to be a British dominion by declaring itself a sovereign republic on January 26, 1950. Okay, on a republic, the constitution came into force. But Pakistan remained a British dominion until 1956. Okay. So Dr. B.R. Ambedkar considered it the most important office under the Constitution of India. He is the Comptroller and Auditor General of India. The President can remove him on the same grounds as a Supreme Court judge. Okay. So CAG అనేది మనం చూసుకుంటే Article 148 very important. It provides for the independent office of the Comptroller and Auditor General of India. He heads the Indian Audit and Accounts Department. Okay, just okay. So okay. సో CAG మనం చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 148. ఓకే, ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. So provides for an independent office of the Comptroller and Auditor General of India. He heads the Indian Audit and Accounts Department. He is the custodian of the public purse and controls the entire economy of the country at both levels. Okay. So it is for this reason that Dr. B.R. Ambedkar said that the CAG is the most important authority under the Constitution of India. Okay. So CAG is appointed by the President of India by warrant under his hand and seal. He will hold office for 6 years or age of 65 years, whichever is earlier. He can resign from his office at any time by sending a letter of resignation to the President. He can also be removed by the President on the same grounds as in the manner of Judge of Supreme Court. In other words, President can remove him on the basis of a resolution passed by a special majority of both houses of Parliament on the ground of proven misconduct or incompetence. Okay. So Judge of the Supreme Court లాగే ఒక స్పెషల్ మెజారిటీ, ఓకే, రెజల్యూషన్ హ్యాస్ టు బి పాస్డ్ బై ఏ స్పెషల్ మెజారిటీ ఆఫ్ బోత్ ద హౌసెస్. ఓకే. సో ఓకే, సో మనం ఆల్రెడీ ఎక్కడో చూసాం. Okay, so we've just now seen about Comptroller and Auditor General. Next, so the integration of princely states with the rest of the India was a purely temporary arrangement. Okay, so that is wrong. It's a permanent arrangement. Okay, S.K. Dar Commission recommended reorganization of states on the basis of linguistic factors. Okay. Next, JVP committee formally rejected language as a basis for reorganization of states. So the integration of princely states with the rest of India was a purely a temporary arrangement. Therefore, the integration of the princely states with the rest of India was purely a temporary arrangement. So, which of the statements is not correct? Okay. So 2 is wrong. First and 3 are correct. Okay. So in June 1948, Government of India appointed the Linguistic Provinces Commission under the chairmanship of S.K. Dar. So first 1948 లో S.K. Dar committee వచ్చింది. It rejected the idea. Okay, it submitted report in December 1948 and recommended reorganization of the states based on administrative convenience rather than linguistic factor. Okay. Next, especially states like Andhra Pradesh and etc. were demanding separate కాబట్టి separate state మనకి because we did not accept and many other states were also asking. ఈసారి జేవీపీ కమిటీని పంపించారు. ఓకే, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ జేవీపీ కదా, వల్లభాయ్ పటేల్ అండ్ పట్టాభి సీతారామరావు. ఓకే, సో ఈ December 1948 లో పెట్టారు. అగైన్ JVP committee also submitted the report and formally rejected language as a basis for reorganization of ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారు ఈ ఆమరణ నిరాహార దీక్ష జరగడం అవన్నీ కూడా మనం తర్వాత చూసాం. ఫస్ట్ స్టేట్ టు బి ఫార్మ్, ఫస్ట్ linguistic state is 1953 Andhra Pradesh after the independence. Okay.
So the Indian Independence Act 1947 abolished the office of the Secretary of State for India. Okay. So the Government of India Act 1919 introduced bicameralism and direct elections in the country, which is true. The Indian Councils Act of 1909 provided for special representation of presidency, corporations, chambers of commerce, universities, and jamindars. So, salient features of Indian Independence Act 1947 మనం చూసుకుంటే it ended the British rule in India and declared India as an independent and sovereign state from August 15, 1947. It provided for the partition of India and the creation of two independent dominions, India, Pakistan, with the right to secede from the British Commonwealth. It abolished the office of Viceroy, provided each dominion with a Governor General. Okay. Last Governor General is Lord Mountbatten. First Indian Governor General is um, C. Rajagopalachari. Okay. Just a minute. Okay. So, next, so మనం కంప్లీట్ గా సెసిడ్ అయ్యాం కాబట్టి నథింగ్ the government of Britain will not have anything to do with India or Pakistan. It abolished the office of Secretary of State for India and transferred its functions to the Secretary of State for Commonwealth Affairs. Salient features of the Government of India Act 1919 చూసుకుంటే it introduced bicameralism and direct elections for the first time in the country. Thus, the Indian Legislative Council was replaced by a bicameral legislature. Okay. తర్వాత it consists of a upper house and a lower house. Okay. A majority of the members, so bicameralism అంటే upper house, lower house. Okay. రాజ్యసభ, లోక్సభ తర్వాత వచ్చాయి. A majority of the members of the both houses are elected by direct election. Direct elections కూడా 1919 లోనే ఇంట్రడ్యూస్ చేశారు. It relaxed central control over provinces by dividing, separating central and provincial affairs. Okay. Diarchy was introduced kada in 1919. Okay. So it divided the provincial subjects into two parts, transferred and reserved. That is what is called as diarchy. So it required that 3 of the 6 members of the Viceroy's Executive Council, other than the Commander in Chief, be Indians. Okay, 6 లో ముగ్గురు Indians ఉండాలి. Salient features of the Indian Councils Act 1909 were that it significantly increased the size of Legislative Council, both central and provincial. The number of members of the Central Legislative Council increased from 16 to 60. The number of members in the provincial legislative councils is not uniform. It retained a formal majority in the Central Legislative Council but allowed the provincial legislative councils to have informal majorities. తర్వాత, so it provided for the first time association of Indians with the Executive Council of Viceroys and Governors. So ఇదంతా కూడా 1909 లో జరిగింది. It also provided for special representation of presidency, corporations, chamber of commerce, universities, jamindars. Okay. సో ఇవన్నీ కూడా 1909 లో జరిగాయి. So all three are correct. So which of the following are correct? Limited amending power of the Parliament is one of the basic features of the Constitution, which is true. So Parliament can extend its amending power to acquire the right to abrogate the Constitution, destroy its basic feature. Okay, this cannot be done. ఎందుకంటే limited amending power is the basic feature. Article 368 is the amendment of the Constitution. Separation of powers between legislature, executive, and judiciary. Okay, Article 50 is one of the basic structures of the Constitution. Okay, so article numbers కూడా గుర్తుపెట్టుకోండి, అవి కూడా మనకి అడుగుతుంటారు. So as the limited amending power of Parliament is one of the fundamental features of the Constitution, the limitations on that power cannot be destroyed according to Supreme Court. So అంటే ఆ 368 అనేది లిమిటెడ్ పవర్ కాబట్టి ఆ 368 ని యూజ్ చేసి పార్లమెంట్ యొక్క పవర్స్ ని పెంచుకోకూడదు. ఎస్పెషల్లీ మనం 42nd అమెండ్మెంట్ యాక్ట్ చూసుకుంటే they try to increase the powers of the parliament. Okay, so that is the limited and basic structure అనేది అమెండ్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఎస్పెషల్లీ కేశవానంద భారతి కేసు 1973 లో చెప్పడం జరిగింది. సో బేసిక్ స్ట్రక్చర్ అంటే supremacy of the constitution. Okay, Indian polity is a sovereign, democratic and republican nature. Secular character, separation of powers between legislature, executive, judiciary. Federal character, unity and integrity of nation. Welfare state, judicial review. Okay, freedom and dignity of the individual. So judicial review అనేది మినరల్ ఆఫ్ మిల్స్ టైంలో జ్యుడిషియల్ రివ్యూ కూడా కంపల్సరీగా బేసిక్ ఫీచర్ లో ఉండాలి అని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎక్కడ కాన్స్టిట్యూషన్ లో రాసలేవు. వాట్ ఎవర్ ద సుప్రీం కోర్ట్ సేస్ ఇస్ ఫైనల్. ఓకే,
తర్వాత పార్లమెంటరీ సిస్టమ్, రూల్ ఆఫ్ లా, balance between fundamental rights and directive principles, principle of equality, free and fair elections, independence of judiciary, limited power of parliament, effective access to justice. Okay, principles of fundamental rights, powers from Supreme Court until Article 32 అంటే writ. Okay, writ jurisdiction. 136 special leave to appeal. 141, 142. 142 is enforcement of decrees. Okay, 141 కూడా important. And powers of high courts under article 226. 226 kuda high court will issue writ, and the writ jurisdiction of high court is considered to be wider than the Supreme Court. Aa questions kuda frequently aduguntaru. Okay, so almost half an hour ayyindi. We'll continue in the next class. Thank you.